హలో గైస్, హరిహర వీరమల్లు సినిమా ఆఫ్టర్ ఓటీటీ వాచింగ్ ఎలా అనిపిస్తుంది? సినిమాకి సంబంధించిన భయంకరమైన మాటలు చెప్పబోతున్నాను. కింద లైక్ బటన్ లాగేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక హరిహర వీరమల్లు సినిమా థియేటర్లో చూసిన వర్షన్, ఓటీటీలో చూసిన వర్షన్ ఎలా ఉందంటే వీడియోని క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సినిమా థియేటర్లో చూసినప్పుడు నేనే బాగుందని చెప్పాను. ఆ తర్వాత ఓటీటీలో చూస్తుంటే సినిమా ఎలా ఉంది అని చెప్పబోయే ముందు నిజంగా జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ ఫస్ట్ ఆఫ్ థియేటర్లో ఎలా ఉందంటే ఫస్ట్గా జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ థియేటర్లో ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది. అతను ఇప్పటి వరకు తీసిన సినిమాలో ది బెస్ట్ సినిమా అనుకున్నా. కానీ ఓటీటీ దగ్గరికి రావడం, ఓటీటీలో చూడడం ఫిలిం ఎలా ఉందంటే దండం అనే పాట పెట్టుకోవాల్సిందే. సినిమాని దయచేసి స్కిప్ చెయ్యండి అనే మాట నోటితో ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినట్టుంది సినిమా. నిజంగా చెప్తున్నాను, దయచేసి సినిమాని చూడాలి అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. ఆ షార్ట్కి ప్రాణం ఉండేది. అక్కడ కీరవాణి గారి మ్యూజిక్ ప్లస్ సినిమా ట్రిక్, అదేవిధంగా ఆ షార్ట్కి లైఫ్ ఇస్తుంది. సినిమా థియేటర్లో మనం చూసినప్పుడు సినిమా అలా అనిపించేది. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి ఇంత వరెస్ట్ బీజిఎం సౌండ్తో ఇరిటేషన్ పుట్టించింది సినిమా అని చెప్పగలను. 100% గ్యారంటీ. నిజంగా సినిమా బాగుందని చెప్పిన వాడిని సినిమా బాగాలేదని ఎందుకు చెప్తాను? కావాలని అయితే నేనైతే చెప్పాను కదా. యాజ్ ఎ ఓటీటీ ఫిలింగా చూస్తే సినిమా ప్రకారంగా సినిమా ఏం మాత్రం బాగాలేదు. ఎడిటర్స్ ఏ విధంగా ఎడిటింగ్ చేస్తున్నాడు, ఏ విధంగా సినిమాని బయటికి పెడుతున్నారు అనేది వాళ్ళకి మాత్రం అర్థమవుతుందా? చూసే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? దయచేసి జనాలు చెప్పడం సీన్స్ బాగాలేవని సినిమాని మళ్ళీ క్రియేట్ చేసి థియేటర్లో వేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సినిమా అసలు ఫోకస్ ఉండట్లేదు. అదేవిధంగా అంత పూర్తి నమ్మకం లేదా సినిమా మీద డైరెక్టర్కి, ఎడిటర్కి, అదేవిధంగా ప్రొడ్యూసర్కి, అదేవిధంగా హీరోకి. వాళ్ళందరికన్నా ఎక్కువగా హీరోకి ఉండాలి సినిమా మీద. ఇది నా సినిమా, ఇలా అంటేనే బాగుంది అని నమ్మకం ఉండాలి. నమ్మకం ఏమాత్రం కనిపించడం లేదు. అదేవిధంగా కనిపించకపోవడం వల్లనే సినిమా ఈరోజు ఈ స్థితికి రావడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా ఏం మాత్రం బాగాలేదు. నిజంగా దయచేసి నిజంగా ఎన్నో సినిమాలు బాగాలేదని చెప్పొచ్చు, కానీ ఈ సినిమా నిజంగా పరమగా బాగాలేదు. ఏ మాట సింక్ అవుతలేదు, ఏ ఫైట్ సింక్ అవుతలేదు, ఏ ఫైట్కి వచ్చే బీజం గిట్ట బాగాలేదు, ఎడిటింగ్ వర్క్ బాగాలేదు, డైరెక్షన్ వర్క్ బాగాలేదు. అసలు ప్రొడ్యూసర్ ఈ సినిమాకి పైసలు ఎందుకు పెట్టాడు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ సినిమాకి యాక్టింగ్ చేశాడు అనే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా అయితే ఏ మాత్రం బాగాలేదు. నేను థియేటర్లో చూసిన వర్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ వర్షనే బాగుంది. ఓటీటీలో ఇప్పుడున్న వర్షన్ని డిలీట్ చేసి ఆ వర్షన్ వేసే ప్రయత్నం చేయండి, కానీ జరగదు అది. ఓవరాల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉన్న సినిమా అయితే బాగాలేదు. థియేటర్లో వచ్చిన వర్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మరి నేను అన్న పాయింట్స్ కరెక్టేనా కాదా? మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేస్తూ, అదేవిధంగా థియేటర్లో చూసారా మీరు, ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసారా? ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా థియేటర్లో చూసి ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసిన వాళ్ళు సినిమా మీ అందరికీ ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్ చేసుకుని జై హింద్.